ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్న దర్శకుల్లో లెక్కల మాస్టర్ సుకుమార్ ఒకరు. జీనియస్ డైరెక్టర్ గా ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తుకు తెచ్చుకున్న ఈయన తన కెరీర్ లో స్క్రీన్ ప్లే రైటర్ గా, దర్శకుడిగా, నిర్మాతగా దూసుకుపోతున్నాడు. ఇప్పటి వరకు అతను తెరకెక్కిన సినిమాలన్నీ సూపర్ హిట్ కావడం గమనార్హం. అంతేకాకుండా పలు బ్లాక్ బస్టర్ చిత్రాలతో తన కెరీర్ గ్రాఫ్ ను అమాంతంగా పెంచుకుంటున్నాడు. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో పుష్ప మూవీ చేసి మరింత పేరు సంపాదించుకున్నాడు. ఇండియా వైడ్ గానే కాకుండా వరల్డ్ వైడ్ గా కూడా తనేంటో, తన క్రియేటివిటీ ఏంటో అందరికి తెలిసింది. అయితే ఆయన జర్నీలో ఎంతో మంది హీరోలను, హీరోయిన్లను చూశారు. కానీ తాజాగా ఓ స్టార్ హీరోపై ప్రశ్నలు కురిపించాడు. అయితే ఆమె మరెవరో కాదండి, హీరోయిన్ సమంత. ప్రస్తుతం సుకుమార్ సమంతపై చేసిన కొన్ని కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. దర్శకుడు సుకుమార్ అల్లు అర్జున్ తో పుష్ప మూవీ ముందు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో రంగస్థలం మూవీ చేసే విషయం తెలిసిందే. రంగస్థలం అనగానే అందరికి గుర్తొచ్చే చిట్టిబాబు. ఈ మూవీకి ప్రేక్షకులు ఎంత కనెక్ట్ అయ్యారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇందులో చరణ్ యాక్టింగ్ కి సలాం కొట్టాల్సిందే. అయితే సమంత లుక్స్, నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అంతేకాకుండా ఇతర నటినట్లు కూడా చిత్రానికి ప్రాణం పోసారు. ఎన్నో రికార్డులు సైతం ఈ మూవీ రాసింది. ఇందులో చెవిటి చిట్టిబాబుగా చరణ్ కి, పల్లెటూరు రామలక్ష్మిగా సమంతకు అద్భుతమైన పేరు వచ్చింది. ఈ సినిమాతో నటులుగా వీరు మరో స్థాయికి ఎదగడంలో సందేహమే లేదు. అయితే ఇప్పుడు ఈ మూవీ గురించి, ఇందులో సమంత వార్త గురించి దర్శకుడు సుకుమార్ తెలిపాడు. ఇందులో హీరోయిన్ గా మొదట సమంతను కాదనుకున్నారట. అందుకు సంబంధించిన విషయాలను సుకుమార్ అప్పట్లో కొన్ని ఇంటర్వ్యూలు చెప్పారు. షూటింగ్ టైంలో సమంత నటన చూసి తాను ఆశ్చర్యపడి తాజాగా గుర్తు చేసుకున్నారు. రంగస్థలం మూవీలో రామ్ చరణ్ తప్ప ఇంకెవరిని ఊహించుకోలేనని తెలిపారు. తొలుత ఈ సినిమాలో సమంతని హీరోయిన్ గా తీసుకోవాలనుకోలేదు. కొత్త అమ్మాయి అయితే బాగుంటుందని అనుకున్నాను. ఎందుకంటే ఇద్దరు స్టార్లను మేనేజ్ చేయలేము అని అనిపించింది. అందువలనే సమంతను మొదట్లో కాదనుకున్నారు. కానీ పల్లెటూరు అమ్మాయి పాత్రకు సమంత అయితేనే బాగుంటుందని అనుకున్నాను. అందువలనే ఆమెను సెలెక్ట్ చేశాను. అయితే షూటింగ్ సమయంలో సమంత నటన చూసి ఎంతో ఆశ్చర్యపోయాను. అనుకున్న దానికంటే ఆమె నటన మరింత స్థాయిలో ఉండటం చూసి ఎంతో ఆనందించాను. అంతేకాకుండా సమంతతో లిప్ లాక్ సీన్ కూడా కథకు ప్రాధాన్యత ఇస్తుందని పెట్టాను అని అన్నాడు. ఆమె నటనలో తాను మంత్రముగ్ధుడైనని, తాను సినిమాలు తీసినంత కాలం సమంతను ఎంచుకుంటూనే ఉంటానని, ఆమెకు ఎంత వయసు పెరిగినా ఆ వయసుకు తగ్గ పాత్రను ఇస్తానని చెప్పొచ్చాడు. ప్రస్తుతం సుకుమార్ వ్యాఖ్యలు ఏంటంటే వైరల్ గా మారుతున్నాయి. కాగా ప్రస్తుతం సుకుమార్ పుష్ప 2 మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ వీడియో పూర్తిగా వీక్షించినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ చేసి మీ యొక్క వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని మాకు తెలియజేయండి. షేర్ చేసి మీ ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ కమ్యూనిటీకి మా వీడియోని పంచుకోండి. అంతేకాకుండా మా వీడియోని నోటిఫికేషన్ల రూపంలో పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ బటన్ని నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.